నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ మొత్తం కూడా కంప్లీట్ డిఫరెంట్ శారీస్ సెట్ వైస్ చూపిస్తాను. సో ఈ శారీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది చూడడానికి అయితే మనకి కుప్పడం స్టైల్లో వస్తుంది, బట్ ఇది ఫ్యాన్సీ శారీ, కొంచెం కోటా సిల్క్ టెక్స్చర్ లాగా ఉంటుంది. కాంబినేషన్ వచ్చేసి పీచ్ అండ్ ఆరెంజ్ కలనేత వల్ల కాసేపు నాకు పీచ్ లాగా అనిపిస్తుంది, కొంతసేపు ఆరెంజ్ లాగా, బికాస్ ఇక్కడ ప్లీట్స్ దగ్గర ఆరెంజ్ లాగా ఉంది కదా. అండ్ పెద్ద బార్డర్ వస్తుంది, ఆల్మోస్ట్ ఒక 6 to 7 ఇంచెస్ ఆఫ్ బార్డర్ కింది వైపు, అండ్ పైన వైపు కొంచెం చిన్నగా ఉంది, 3 to 4 ఇంచెస్ లాగా. ఇది వచ్చేసి దీని పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. లైన్స్ వచ్చేసి ఈ పెద్ద బార్డరే వచ్చింది. సో వేరే బ్లౌజ్లో చూద్దాం, వేరే చీరలో చూద్దాము. ప్రైస్ వచ్చేసి 2100. ఇవి ఈ మధ్య కొంచెం అన్ని ఇట్లా స్టిఫ్, లేకపోతే రాబోయే పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లాంటివి కొంచెం చూపిస్తున్నాను. రెగ్యులర్గా కూడా చూపిస్తాను, బట్ రెగ్యులర్ అనేవి మీకు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. మీకు ఐడియా ఉంది కదా సైనిక్పురి డిఫెన్స్ కాలనీలో. సో మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు అండ్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు. సో డైలీ వేర్ కోసం అని ఇప్పటిలో ఎపిసోడ్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి, ఉన్నాయి ఆఫ్లైన్లో వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. శారీ ప్రైస్ వచ్చేసి 2100. కాంబినేషన్ పీచ్కి మనము కొంచెం పర్పుల్ షేడ్ కూడా ఇక్కడ మిక్స్ అయింది, కంప్లీట్ బ్లూ లాగా లేదు, సిల్వర్ కాంబినేషన్లో. సెకండ్ శారీ వచ్చేసి ఇందులో ఎల్లో విత్ కొంచెం లైట్ కాపర్ సల్ఫేట్ కలర్ లాగా ఉంది. మొత్తం చెక్స్ ఇట్లా సిల్వర్ లాగా వస్తాయి, చాలా చిన్న చెక్స్, పెద్ద బార్డర్ అటువైపు, చిన్న బార్డర్ పైన సైడ్. ఇది వచ్చేసి దీని పళ్ళు. బ్లౌజ్ ఇందాక చెప్పినా కదా అట్లా వస్తుంది. సో అది ఉల్టా ఉన్నందుకు నేను మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్. సెకండ్ శారీ ఇందులో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఉన్నట్టున్నాయి ఇందులో. ఇది సెకండ్ శారీ. సో దీంట్లో థర్డ్ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి కూడా కాపర్ సల్ఫేట్ లాగానే వచ్చింది కాంబినేషన్. ఇది కూడా పట్టు శారీస్లో వస్తుంది కదా, ఆ విధంగా ఉంది, ఇట్లా వస్తుంది. నెంబర్ 3 శారీ ఈ సెట్లో. సో కంప్లీట్ బార్డర్ పెద్ద సైడ్ ఎట్లా వచ్చింది, పెద్దగా అటు సైడ్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు చాలా చిన్నగా వస్తుంది కదా, అది. నెంబర్ 3 శారీ ప్యారెట్ గ్రీన్కి అది. అండ్ నెంబర్ 4 శారీ కూడా బాగుంది, చిన్న బార్డర్ పైన వైపు ఆరెంజ్ విత్ కొంచెం గ్రే లాగా అనిపిస్తుంది. గ్రే ఆర్ బ్లూ కలిస్తే ఎలా ఉంటుంది, మరి బ్రైట్ గ్రే కాకుండా సిల్వర్ కాంబినేషన్లో. సో ఈ సెట్లో మనకి 4 శారీస్ ఉన్నాయి. సో 1 2 3 4 అని పెడతామా, ఎట్లా పెట్టినా కూడా పెద్ద టెన్షన్ లేదు. కలర్ వైజ్ అయినా మీరు స్క్రీన్ షాట్ పెట్టవచ్చు. దీని పళ్ళు ఇది, పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇప్పుడు ఒక 3 శారీస్ వచ్చేసి మీకు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను. ఆర్గాన్జాలో చాలా చిన్న బార్డర్ పైన ఎల్లో అండ్ గోల్డ్ కలిసి వచ్చింది కదా ఇక్కడ పైన, అండ్ కింద వచ్చేసి ఆల్మోస్ట్ 6 to 7 ఇంచెస్ ఆర్ అబవ్ ఉంది. ఎల్లో కాంబినేషన్, గ్రేకి ఎల్లో. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఆర్గాన్జా అందరికి తెలుసు కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. 1 లేయర్లో చూపించమంటున్నారు కాబట్టి సింగిల్ లేయర్లో ఈ విధంగా ఉంది. ఇందాక నేను కట్టుకున్న శారీ మరి ఇంత ట్రాన్స్పరెంట్ అయితే లేదు, సో అది చూసి తీసుకోండి. అండ్ పళ్ళు వచ్చేసి అది పళ్ళు అండ్ బ్లౌజ్, మనకి ఎల్లో కనిపించేది బ్లౌజ్, గోల్డ్ ఎండ్ అయ్యేది వచ్చేసి పళ్ళు. సో దీని ప్రైస్ వచ్చేసి 2400. సో దీంట్లో 3 శారీస్ ఉన్నాయి. ఫస్ట్ శారీ గ్రే విత్ ఎల్లో కాంబినేషన్, సెకండ్ శారీ గ్రీన్కి ఆరెంజ్ ఆర్ మరి టూ డార్క్ ఆరెంజ్ కాదు, కొంచెం రెడ్కి దగ్గరలో ఉంది, బట్ ఆరెంజ్ అనే చెప్పాలి. గ్రీన్కి ఆరెంజ్ కాంబినేషన్. అన్నీ కూడా బార్డర్ సేమ్ ఉన్నాయి, అటువైపు పెద్దగా. ఇది వచ్చేసి పళ్ళు మనకి గోల్డ్ ఎండ్ అవుతుంది, వెరాస్ బ్లౌజ్ ఇది సస్టైన్ అవుతుంది అంటిల్ అండ్ అన్లెస్ ఇంకా ఎక్స్ట్రా ప్యాటర్న్స్ అది అన్నీ పెట్టకపోతే సస్టైన్ అవుతుంది. సో ఎక్కువ ఉండడం వల్ల కొంచెం నేను ముచ్చట తగ్గించి ఫటాఫట్ చెప్తున్నా. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ 2400లో ఇప్పుడు చూపించే 3 శారీస్. ఎట్లాగూ స్క్రీన్ పైన ఉంటుంది. ఫనీ పార్ట్ ఏంటంటే వాట్సాప్లో మీరు పెట్టే స్క్రీన్ షాట్లోనే అక్కడ ఉంటుంది ప్రైస్. స్టిల్ యూ పీపుల్ ఆస్క్ అంటే అక్కడే ఉంటుంది, మీరు చూడండి. ఆరెంజ్ విత్ పర్పుల్ కాంబినేషన్, నెంబర్ 3 ఈ ప్యాటర్న్లో. ఈ ప్యాటర్న్ ఆర్ ఈ టెక్స్చర్ అన్నీ కూడా సేమ్, జస్ట్ కలర్ కాంబినేషన్స్ వేరు. ఆరెంజ్ మంచి బ్రైట్ గోల్డ్ స్పాట్ అంటాం కదా, యాక్చువల్గా గోల్డ్ స్పాట్ కలర్కి పర్పుల్ మంచి. ఇక్కడైతే చాలా పెద్దగా అండ్ డీటెయిల్డ్గా డిజైన్ వచ్చింది కాబట్టి పార్టీ వేర్ లాగా బాగుంది, ట్రెడిషనల్గా. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది. సో దీంట్లో బ్లౌజ్ అయితే మనం వేసుకోవచ్చు, ఇందాక చెప్పినట్టు ఇట్లా ఉంది దీని బ్లౌజ్. ఈ 3 వచ్చి మనకి 2400 పడుతుంది. ఇప్పుడు మనం చూసే వచ్చేసి సిల్వర్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండ్ సిల్వర్ విత్ పింక్ కాంబినేషన్ ఉంది. మొత్తానికి అయితే బ్యాక్గ్రౌండ్ సిల్వర్లో ఉంది. ఇవి వచ్చేసి మనకి 1900లో వస్తాయి. పైన బాడీ ఆల్మోస్ట్ ఒక 75% ఆఫ్ మొత్తం ప్లెయిన్ ఉంది,
బాడీ వచ్చేసి చాలా చిన్న డీటెయిల్ ఆఫ్ బ్లాక్ ఇక్కడ, వెరాస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇట్లా పీకాక్స్, అది పెద్ద బార్డర్, ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ అని చెప్పొచ్చు, సిల్వర్ విత్ బ్లాక్ కాంబినేషన్. అండ్ ఆబ్వియస్లీ శారీ కూడా ట్రాన్స్పరెంట్ ఉంది, చూడొచ్చు ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి అది చూసుకొని తీసుకోండి. అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది అని ఆ రీజన్కి ఇవ్వకండి, బికాస్ ఏదైతే నేనే ముందు చెప్పిన తర్వాత మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎవ్రీ డీటెయిల్ ఇవ్వడం. అండ్ వెయిట్ కూడా అడుగుతున్నారు శారీస్ కాబట్టి లైట్ వెయిట్ ఉన్నాయి. ఇప్పుడు చూపించిన సోఫా వరకు అన్ని శారీస్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది వచ్చేసి దీని బ్లౌజ్. సో ఈ మధ్య ఫ్యాషన్ ఇట్లా మోనో లాగా వేసుకోవడం కూడా ఫ్యాషన్లో ఉంది. సో శారీ బ్లౌజ్ ఒకటే మీరు ప్రిఫర్ చేయొచ్చు, ఆరెల్స్ కాంట్రాస్ట్ అంటే మీరు బ్లాక్ ఈవెన్ ఇంకా వేరే కూడా ట్రై చేయొచ్చు. బికాస్ బ్లాక్ ఉంది కాబట్టి యూ నీ నాట్ గో విత్ బ్లాక్ ఇట్ సెల్ఫ్. దీంట్లోని 1900 ప్రైస్లో నవ్ వీఆర్ సీయింగ్ సిల్వర్ విత్ పింక్, కంప్లీట్ జకార్డ్ ప్యాటర్న్ శారీలో ఇట్లా వస్తూ బార్డర్లో మనకి పింక్ వస్తుంది. సో బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా ఇట్లా సెల్ఫ్ వచ్చింది, చెప్పాను కదా ఇట్లా ఫ్యాషన్లో ఉంది కాబట్టి ఈ మధ్య ఇట్లాగే వస్తున్నాయి. ముందు ఇట్లా ఫ్యాషన్ లేదనమాట, మనము రన్నింగ్ బ్లౌజ్ అంటాం కదా, రన్నింగ్ బ్లౌజ్ ఇదివరకు ఫ్యాషన్లో లేదు, కానీ ఈ మధ్య చూస్తే ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఫ్యాషన్లో ఉంది. సో యూ క్యాన్ ప్రిఫర్ దట్, లేదంటే పింక్ వేసుకోవచ్చు. ఇందులో సెకండ్ శారీ 3 ఉన్నాయి ఇందులో, ఇవి డబల్ 2 పీసెస్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో నా దగ్గర. ఇందాక మనం పీకాక్స్ చూసినాం కదా, వెరాస్ ఇందులో డీర్స్ వచ్చినాయి, అది కూడా ఒకటి యాంటిక్ అండ్ ఒకటి సిల్వర్లో. స్కర్ట్ బార్డర్ అంతా బార్డర్ ఉంది అటువైపు, జకార్డ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది, కొంచెం పల్చగానే ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్ దీనిది కొంచెం హ్యాండ్స్ దగ్గర చూసిండ్రా అట్లా బాగుంది. సో అది బ్యాక్ వచ్చేలాగా అట్లా ఏదైనా కూడా ప్లాన్ చేయొచ్చు, చూసుకోండి. ఈ ప్యాటర్న్లో ఇది లాస్ట్ శారీ. థ్రెడ్ వర్క్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఒక 2 శారీస్ ఆప్షన్ ఉంది, ఒకటి ఎల్లో, ఇంకొకటి వచ్చేసి రెడ్. దీంట్లో మనకి మొత్తం కూడా థ్రెడ్, వైట్ థ్రెడ్ మోటివ్స్ వచ్చినాయి, అది కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్. సో ఇట్లా మెత్తగా ఇష్టపడి కొంచెం థ్రెడ్ వర్క్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇన్ కేస్ చాయిస్ ఉంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఎల్లో, ఇది ఎల్లో పైన వైట్ థ్రెడ్ వర్క్, కంప్లీట్ మోటివ్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ కూడా రన్నింగ్లో ఉంది, ప్రైస్ 1600. సో దీంట్లోనే ఇంకొక శారీ ఉంది, ఇట్లా థ్రెడ్ వచ్చింది, అది వచ్చేసి మంచి రెడ్ పైన కంప్లీట్ వైట్, ఇందాకటి సేమ్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్, జస్ట్ కలర్ చేంజ్. స్టార్చ్ అసలు అవసరం లేదు, నార్మల్గా బయటికి వెళ్తే కట్టుకునే శారీస్ అంటాం కదా, క్యాజువల్ వేర్ లాగా. 1600లో కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపించే శారీ వచ్చేసి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏమైనా శారీస్ రీస్టాక్ అయితే మీకు వీడియోలోనే చూపిస్తూ ఉంటాను. సో ఆ శారీస్ కోసం తమ్నేల్ చూసేసి మిస్ అవుతే అందులో వేరే రీస్టాక్ అయ్యే శారీస్ కూడా ఉంటాయి, సో చూసుకోండి. ఈ రెడ్ శారీ చాలామంది అడిగారు, ఒక 4 శారీస్ రీస్టాక్ అయినాయి బనారస్ది. బనారస్ ఎపిసోడ్ రీసెంట్గా చేసినప్పుడు ఈ రెడ్ విత్ గ్రీన్ ఇది చేసినాం కదా, ప్రైస్ వచ్చేసి 2650. సో సేమ్ అదే ప్యాటర్న్, బట్ రీస్టాక్ అయిన విషయం చెప్పడం కోసమని ఇది మళ్ళీ చూపిస్తున్నాను. ఒక 4 పీసెస్ ఉన్నాయి, జస్ట్ ఎవరు ముందు గ్రాప్ చేసుకుంటారో ఇట్స్ అప్ టు యూ. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి కోటా సిల్క్లో ఇట్లా మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి, లైట్ వెయిట్. ఎవరైతే ఆఫీస్ వేర్ లేకపోతే బయటికి ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు. కాంబినేషన్ అన్నిటికీ కూడా వీటిష్ లాగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్, దానిపైన లైట్ లావెండర్ కలర్ ఎడ్జ్లో, అది కూడా మిక్స్ అవ్వడం వల్ల మనకు అట్లా కనిపిస్తుంది ఎడ్జ్లో. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. ఇన్ కేస్ ఈ బ్లౌజ్ ఉండదు అనుకుంటే మీరు వేరేది కూడా ప్రిఫర్ చేయొచ్చు. దీని ప్రైస్ కూడా 1600. సో ఇవాళ హడావిడి ఎందుకంటే చాలా శారీస్ కవర్ చేద్దామని చెప్పేసి. అండ్ దీంట్లోనే సెకండ్ శారీ కంప్లీట్ వీటీ షీట్ లాగే వస్తుంది, బట్ పీచ్ కాంబినేషన్తో. సో దిస్ విల్ బి సెకండ్ శారీ ఇన్ దిస్ ప్యాటర్న్. నెంబర్ 3 దీంట్లో వీటిష్ పైన మనకి గ్రీన్ వచ్చింది. సో మంచి గ్రీన్ బ్లౌజ్ మనకి కాటన్ సిల్క్ లేకపోతే ఏదన్నా డిజైనర్ వేర్ ఉన్నా కూడా బాగుంటుంది. కంప్లీట్ లైట్ వెయిట్. దీనికి మాత్రం పర్టికులర్గా పెట్టికోట్స్ అనేది చాలా కరెక్ట్గా యాప్ట్గా ఉండాలి. సో అదొకటి చూసుకోండి. పెట్టికోట్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆ చీర ఉన్న అందమే పోతుంది, అసలు గ్రాండెడ్ లాగా తీసుకోలేము కూడా కదా. బ్రౌన్ కాంబినేషన్లో ఉంది లాస్ట్. ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయ్యి కాపర్ షేడ్ లాగా కనిపిస్తుంది కదా, ఇట్లా ట్రాన్స్పరెంటే ఉన్నాయి ఇవి కూడా. సో స్టెప్స్ పెట్టే వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు. ఈ సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం.
ఈరోజు మీతో షేర్ చేసుకునే ముచ్చట ఏంటంటే అందరం కూడా ఇంగ్లీష్ వాడేటప్పుడు ఒక సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామంటే మే గాడ్ బ్లెస్ యూ, మే యూ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్, లేకపోతే మే యూ సక్సీడ్ అని మే అనే పదం యూజ్ చేస్తాం. యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే భగవంతుడు నిన్ను చల్లంగా చూడుగాక, ఇది అవుగాక. అంటే దాంట్లో కొంచెం 50% ఛాన్స్ ఉన్నట్టే కదా. మనం హోల్ హార్టెడ్గా ఎవరికన్నా విష్ చేయాలి, లేకపోతే వాళ్ళది మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు యాక్చువల్గా మే అనే పదం పెట్టకూడదు అని చెప్పి నేను ఒక బుక్లో చదవడం జరిగింది. సో నేను అది ఇంప్లిమెంట్ చేస్తూ చాలా ఇయర్స్ నుంచి ఎవరన్నా విష్ చేయాలి, లేకపోతే అది సక్సెస్ గురించి అవనివ్వండి, లైఫ్ గురించి, మ్యారేజ్ లైఫ్ ఏదైనా ఉండనివ్వండి, ఆ మే అనేది తీస్తున్నాను. హార్ట్ఫుల్గా మనం విష్ చేస్తున్నాం కాబట్టి గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ ది సక్సెస్ ఇట్లా ఇస్తే చాలు. సో మే అనే వర్డ్ అంత అర్థం ఉంటుంది అనేది అంత సూక్ష్మంగా మనం కూడా ఆలోచించాం కాబట్టి అది యూస్ చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ ఇది మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మంచి లినెన్ శారీస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒక 5 శారీస్ చూపిస్తాను. అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్, బట్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా వైట్ అండ్ బ్లాక్. సో వైట్ పైన మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసే డిజైన్ వచ్చేసి ఇది, మధ్యలో మోటివ్స్ ఈ విధంగా ఉన్నాయి, కింద వేవ్స్ కానీ. అది నెంబర్ 1 శారీ అని మెన్షన్ చేస్తున్నాను బికాస్ అన్నీ కూడా ఒకేలాగా అనిపిస్తున్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఉండకుండా. కింద కనిపించేది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. అది ఫ్యాబ్రిక్ వచ్చేసి లినన్, మనకి కాటన్, జూట్ కాటన్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఇక్కడ కడ్డీ బోర్డర్ మనకి సిల్వర్ ఎడ్జ్లో బ్లాక్, అన్నీ వైట్ అండ్ బ్లాక్ మాత్రమే. ప్రైస్ వచ్చేసి 1700. నెక్స్ట్ నెంబర్ 2 శారీ మనం చూసేది ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ లినెన్లో నెంబర్ 2 అని మెన్షన్ చేయండి, ఆరల్ స్క్రీన్ షాట్ కరెక్ట్గా నెంబర్ 2 వచ్చేలా పెట్టండి. దీంట్లో బర్డ్స్ అది కోళ్ళ నాకైతే తెలియట్లేదు సీరియస్లీ, బట్ వైట్ పైన చిన్న చిన్న బర్డ్స్ పైన వైపు అండ్ కింద వైపు ఉన్నాయి, మధ్యలో కూడా అటెటెటెట్లో పోతున్నాయి మొత్తం అన్ని బర్డ్సే. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. వైట్ అండ్ బ్లాక్ లవర్స్కి ఫీస్ట్ అనుకోండి. సో 5 ఉండడం వల్ల తొందరగా గ్రాప్ చేయండి అండ్ కరెక్ట్గా నంబర్ మెన్షన్ చేయండి. ప్రైస్ వచ్చేసి 1700. శారీ నెంబర్ 3 వచ్చేసి ఎలిఫెంట్స్ అండ్ డీర్స్ వచ్చినాయి. చెట్ల దగ్గర వచ్చేసి డీర్స్ అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్. సో మోటివ్స్ అనేది డిఫరెంట్గా ఉంది. పైన వైపు ఒక 2 మేబీ పీకాక్స్ అనుకుంటా, పీకాక్స్ వచ్చినాయి కింద వైపు. సో ఇది నెంబర్ 3 అని మెన్షన్ చేయండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, లినెన్ జూట్ కాటన్ టైప్ లాగా ఉంది. అండ్ మరీ హెవీ వెయిట్ అయితే లేదు, అదైతే నేను చెప్పగలుగుతాను. కంప్లీట్ చాలా వెయిట్ అంటే వెయిట్ అయితే ఎక్కువ లేదు. కింద వచ్చేసి బ్లౌజ్. సో దీంట్లో లాస్ట్ 2 శారీస్ చూద్దాం. శారీ నెంబర్ 4 వచ్చేసి పీకాక్స్ వచ్చినాయి. వైట్ అండ్ బ్లాక్ పైన బ్లాక్ పీకాక్స్ వచ్చినాయి. శారీ మొత్తం ఆ విధంగా ఉంది. పళ్ళులో కూడా డాన్సింగ్ డాల్స్ లాగా ఉంది. యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద పళ్ళు అండ్ కింద బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఉల్టా ఉంది, ఇట్లా ఉంది. ఒక బ్లౌజ్ చూపిస్తే అన్నీ ఈ విధంగానే ఉన్నాయి. ప్రైస్ 1700. శారీ నెంబర్ 5 వచ్చేసి మనకు కొంచెం వర్లీ ఆర్ట్ ఆర్ ఫ్లోరల్ రెండు మిక్స్ అయిన లాగా, బికాస్ ఇక్కడ మనుషులైనా కూడా ఇక్కడ రావడం మనుషులదే ప్యాటర్న్ వచ్చినా కూడా కొంచెం వర్లీ ఆర్ట్ లాగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బోర్డర్, మధ్యలో ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. లాస్ట్ శారీ ఆఫ్ ది డే. ఇలా చాలా శారీస్ కవర్ చేయడం వల్ల ఫాస్ట్గా చెప్పేసిన. ఇది వచ్చేసి పళ్ళు. సో ప్రతిదానికి కొన్ని సెట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి నంబర్స్ మెన్షన్ చేయడము అండ్ ప్రైస్ ఇవ్వడం ఎలాగో జరుగుతుంది కాబట్టి అది చూసి మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. ఈరోజు చాలా శారీస్ ఒకే రోజు ఒకే ఎపిసోడ్లో చూపించడం వల్ల కొంచెం ఫాస్ట్గా చూపించడం జరిగింది. బట్ ముందు కూడా ఎక్కువ శారీస్ కవర్ చేయాలంటే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది నాది. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ నచ్చినట్టుగా వాట్సాప్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ.